అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను తెలుసుకుంటాను. అదంతా ఎంక్వైరీలో తెలుస్తుంది. ముందైతే మీరు మాతో పాటు స్టేషన్కి రండి. సార్, నేను ఒకసారి మా లాయర్తో మాట్లాడాలి. ఏదైనా సరే స్టేషన్లో చూసుకుందాం. పదండి సార్. ఈ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు, నిజ నిజాలు తేలే వరకు ప్రొడక్ట్ వర్క్ అనేది జరగకూడదు. అన్నీ ఆపేయండి. మిస్టర్ రాహుల్ గారు, మూవ్. మేనేజర్, పోలీస్ స్టేషన్ దగ్గర మీడియా వాళ్ళని మన మనుషుల్ని పంపించావు కదా? పంపించాను సార్. మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మీడియా అంతా రాహుల్ని చుట్టుముట్టేస్తుంది. మీరే టీవీలో చూడండి. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ అరెస్ట్. వేద వాసుదేవుల కుమారుడి మోసం. ఎప్పుడు చూడు ఆ పిచ్చి బొమ్మలేంటే? పోయి చదువుకోపో, నేను సినిమా చూడాలి. కార్టూన్ లేదు, సినిమాలు లేవు, నేను మ్యాచ్ చూడాలి. అదేం కుదరదు. రిమోట్ ఇవ్వండి. రిమోట్ ఇవ్వండి. పాటలు అవి ఏవి లేవు, నేను మ్యాచ్ చూడాలి. నేను క్రికెట్ చూడాలి. వాళ్ళ నేను ఎవరికి ఇవ్వని చెప్తున్నా. సినిమా అయిపోతుందండి. నేను క్రికెట్ చూడాలంటే లలిత వదిలే. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ అరెస్ట్. వేద వాసుదేవుల కుమారుడు మోసం. స్కిన్ కేర్ ప్రోడక్ట్ వల్ల మోసపోయిన జనం. స్కిన్ కేర్ ప్రోడక్ట్ లో భయంకరమైన కెమికల్స్ ఉన్నాయని ధృవీకరించారు. ప్రముఖ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ ఓనర్ అయిన రాహుల్ గారిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అత్తయ్య, మావయ్య, అమ్మా, నాన్న, అందరూ రండి. ఏమైంది రాజీవ్? ఏమైందిరా? తమ్ముని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారటమ్మా. రాహుల్ కంపెనీ తయారు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ యూజ్ చేసిన ఒక బ్యూటీ పార్లర్ కస్టమర్ స్కిన్ విపరీతంగా ఎఫెక్ట్ అయిందని, ఆ పార్లర్ ఓనర్ ఇంకా ఒక లేడీ కూడా ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం వల్ల తన స్కిన్ మీద ర్యాషెస్ వచ్చి రియాక్షన్ జరిగిందని కంప్లైంట్ చేయడంతో మిస్టర్ రాహుల్ ని విచారణకు తీసుకురావడం జరిగిందని తెలుస్తోంది.